వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఘనపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కరెడ్ల రామచంద్రారెడ్డి వేకువజామున వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో తన బోర్ మోటార్ పనిచేయకపోవడంతో స్టార్టర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ వరకు ఉన్న వైర్లను పరిశీలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో రామచంద్రారెడ్డి ఎంతకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే కరెంటు షాక్కు గురై మృత్యువాత పడ్డాడు. దీంతో మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు రామచంద్రారెడ్డికి భార్య నాగవ్వ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్పూర్ గ్రామానికి చెందిన కరెడ్ల రామచంద్రారెడ్డి, తండ్రి పేరు మల్లారెడ్డి గారు ఇలా పొద్దున ఉదయం 8 గంటల ప్రాంతంలో బాయికాడికి వచ్చి బోర్ మోటార్ పెట్టగా అది మోటార్ పోయకపోవడంతో వైర్లు చెక్ చేసుకుంటూ అయితే మన పోల్ నుండి వాళ్ళ బాయికాడికి వచ్చే వైరు పొలంలో కింది నుండి వేసుకొని పోవడం, దాన్ని చెక్ చేసుకుంటూ పోవడం వల్ల చెయ్యి దానికి తగిలి వైర్ కట్టి ఉండే ప్రమాదవశాత్తు చెయ్యి తగిలి ఇలా పొద్దున కరెంట్ షాక్ తగిలి చనిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతకి ఫోన్ చేయడం వల్ల ఇంటికి రాకపోవడంతో, ఫోన్ తీయకపోవడంతో బాయికాడికి వచ్చి చెక్ చేయగా వరి పొలంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయి ఉన్నాడు. దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది.